పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ శిష్యులు ప్రార్థన చేయడము నేర్పించమని ప్రభు అయిన యేసుని అడుగుతున్నారు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గ్రహించిన వారిగా మరి యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితాన్ని వాళ్ళు కళ్ళతో చూస్తూ మేము కూడా ఆ విధంగా ప్రార్థించాలి అనే ఆశను ప్రభు అయిన యేసు యొక్క ప్రార్థన జీవితాన్ని చూసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఆయన బిడ్డలుగా, ముఖ్యంగా క్రైస్తవులుగా మనము ప్రార్థన అనేటువంటి బలమైన ఆయుధాన్ని ఎప్పుడు మనం చేతబెట్టి ఉండాలి. ప్రార్థించు వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేయటం మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు మనల్ని ఆటంకపరిచే శత్రు క్రియలన్నిటి కూడా, ప్రార్థన చేయనీయకుండా మనల్ని ఇబ్బంది పరుస్తున్న క్రియలన్నిటి కూడా మనం దూరపరచుకోవాలి. అలాగే ఏ విధంగా ప్రార్థన చేయాలనేది మనము గత 2 దినాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు దేని కొరకు మనం ప్రార్థన చేయాలి అనేది మనము ధ్యానిస్తాం. మరి చాలా మందికి ప్రార్థన చేయడము అంటే దేని కొరకు ప్రార్థన చేయాలి అనేటువంటి గ్రహింపు లేకుండా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. మరి దేని నిమిత్తం ప్రార్థన చేయాలి? మరి ప్రార్థన చేయండి అంటే చాలా క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. మనము ఆలోచించినట్లయితే, మరి పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థించినట్లయితే లెక్కలేని అంశాలు మన ముందు ఉంటాయి. అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా కొన్ని విషయాలు మరి దేని కొరకు మనం ప్రార్థన చేయాలి అనేది మనం తెలుసుకొని మన ప్రార్థన సమయాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన సమయము అధికం చేసుకోవాలి. ప్రార్థనలో దేవునితో గడిపే సమయాన్ని మనము అధికం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదాం. మత్తయి 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలంట? నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి నువ్వు నీ తండ్రితో మాట్లాడు. అంటే ఇది ఏం ప్రార్థన అంటే నీ కొరకు నువ్వు దేవునితో మాట్లాడడం, నీ పరిస్థితిని బట్టి దేవునితో సహవాసం కలిగి ప్రభువుకి నీ పరిస్థితిని తెలియపరచడం. చాలా మందికి ఏంటంటే అందరితో కలిసి చేసే ప్రార్థనలో పాల్గొంటారు, కానీ వారు దేవునితో మాట్లాడే అనుభవము లేనందువల్ల దేవుని యొక్క శక్తిని పొందలేని వారిగా, బలహీనులుగా ఉంటారు. నువ్వు ఒంటరిగా దేవునితో గడిపే సమయాన్ని బట్టే నువ్వు ఎంత బలమైన క్రైస్తవుడివో అర్థమవుతుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఆయనతో నాకు ఇంత దృఢమైన బంధం ఉంది అనేది నువ్వు ఆయనతో గడిపే సమయాన్ని బట్టే అర్థమవుతుంది. దేవునితో నువ్వు గడపలేనప్పుడు, నువ్వు సంఘంతోనో లోకంతోనో తిరుగుతూ ఉన్నప్పుడు నీకు దేవునితో ఎటువంటి బంధం లేక దేవుని శక్తి నువ్వు పొందలేని వాడిగా ఉంటావు. మనము దేవునితో గడిపే సమయమే మనము దేవుని శక్తితో నింపబడే వారంగా మారుస్తుంది. యేసు ప్రభు మరి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. 1:35, ఆయన పెందల కడిన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడట. ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఒంటరిగా దేవునితో మాట్లాడే అనుభవం
ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన శక్తివంతుడిగా ఉన్నాడు. నువ్వు ఒంటరిగా దేవునితో ప్రార్థనలో గడపడం, నీ గదిలో గడపడం, నువ్వు ఉన్న స్థలాల్లో దేవునితో సహవాసం కలిగి ఉండడం, దేవునితో గడపడానికి ఒక స్థలం అవసరం లేదు. నువ్వు ఎక్కడైనా కూడా ప్రార్థన చేయొచ్చు. దేవునితో ఒక లోతైన బంధాన్ని నువ్వు ఎంత దృఢపరుచుకుంటావో అంతగా నువ్వు శక్తివంతుడైన క్రైస్తవుడిగా మారుతావు. కాబట్టి నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ బలహీనతల గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ సమస్యల గురించి ప్రభువుతో చెప్తున్నావా? నీ ఆత్మీయ జీవితం గురించి దేవునితో మాట్లాడుతున్నావా? నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనల గురించి దేవునితో మాట్లాడి దేవుని సహాయం పొందుకుంటున్నావా? ఏ విధంగా నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీకు దేవుని యొద్ద నుంచి రావాల్సిన మేలులైతేనేమి, నువ్వు దేవుని నుంచి పొందుకోవాల్సినటువంటి విడుదలైతేనేమి లేకుండా మనం ఇంకా బందీలుగా ఉంటాం. యేసు ప్రభు చూడండి, లూకా సువార్త మరి 22వ అధ్యాయంలో ఆయన సిలువ వేయబడకు మునుపు ఆయన ఏం చేస్తున్నాడు? 41, 42 వచనాల్లో వారి యొద్ద నుంచి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థిస్తున్నాడట. కాబట్టి యేసు ప్రభు ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా నీ చిత్తమైతే నాకు ఈ విధంగా సహాయించి, ఈ విధంగా నడిపించు అంటూ ప్రతి విషయాన్ని నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవునికి తెలియపరచాలి. దేవునితో నీ బంధము ఎంత దృఢంగా ఉంటుందో నువ్వు విశ్వాసంలో అంత స్ట్రాంగ్గా ఉంటావు. కొంతమంది 24 గంటలు లోకంతో దృఢపరచుకోవడానికి 24 గంటలు వాళ్ళ ఫోన్లు బిజీగానే ఉంటాయి. మనం ఎప్పుడు ఫోన్ చేయి వాళ్ళ ఫోన్ బిజీగా ఉంటుంది. ఎందుకంటే లోకముతో వాళ్ళ బంధాన్ని దృఢంగా చేసుకుంటారు. ఆ విధంగా దృఢంగా చేసుకొని ఒకరోజు ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా దేవుని దగ్గరికి పోవాలి. దేవునితో నీ యొక్క బంధం స్థిరంగా లేకపోతే నువ్వు రోజు రోజుకి ఇంకా బలహీనరాలు అయిపోతావు. నువ్వు ఎదుర్కొనే శోధనల్లో, ఇబ్బందుల్లో దేవుని సహాయము పొందక ఇబ్బంది పాలవుతావు. కాబట్టి మొట్టమొదట నీ కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? నీకు ప్రార్థన గది ఉందా? నీ ప్రార్థన గది ఎక్కడ? నువ్వు ప్రార్థన చేసే స్థలం ఏంది? నువ్వు ఎక్కడ ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? కొంతమందిని అడిగితే ప్రార్థన చేశారని, చేయలేదు పాస్టర్ గారు. ఎంత అవమానం అనిపిస్తుంది అంటే నాకు, వాళ్ళు ఎట్లా సిగ్గు లేకుండా ఆ మాట మాట్లాడతారనిపిస్తుంది నాకు. నీ దేవునితో నువ్వు మాట్లాడలేనప్పుడు అసలు నువ్వు క్రైస్తవుడే కాదు. నీ దేవునితో నీకు సహవాసం లేనప్పుడు, ఆయనతో గడిపే సమయం నీకు లేనప్పుడు అసలు నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? క్రీస్తు లేని వాడు క్రైస్తవుడు కానే కాదు. క్రీస్తు సహవాసం లేనివాడు క్రైస్తవుడు కాదు. నేను ప్రార్థన చేయడం లేదు అని ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావు? దినమంతా మాట్లాడతావు, చెవులో నొప్పి వచ్చేదాకా మాట్లాడతావు. మరి దేవునితో మాట్లాడితే నీకు క్షేమం. వ్యర్థమైన దానితో సమయం గడపడం వల్ల నీ జీవితానికి వ్యాధి, నాశనం తెచ్చుకుంటావు. కాబట్టి దేవునితో నీ సమయాన్ని గడపడం మనం నేర్చుకోవాలి. నీ కొరకు నువ్వు మొదటగా ప్రార్థన చేయాలి, అధికముగా ప్రార్థనలో గడపాలి. రెండవదిగా మనం దేని కొరకు ప్రార్థన చేయాలి? చూడండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం మనం చదువుదాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. కాబట్టి రెండవదిగా నీ కుటుంబం కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబ అవసరతల కొరకు కుటుంబంగా ప్రార్థించే అనుభవాలు ఉన్నాయా? మనము ఒక క్రమమైన కుటుంబ ప్రార్థన అనేది మనం కలిగి ఉండాలి.
మన కుటుంబం మట్టుకి కాక మన రక్త సంబంధికుల విషయము మనము ప్రార్థన చేయాలి. మన స్నేహితుల కొరకు మనము ప్రార్థన చేయాలి. యోబు గ్రంథం 1:5 ప్రతి దినం ఉదయకాలంలో యోబు ఏం చేస్తున్నాడు? వారి కుటుంబంలో కుమారులు కుమార్తెలు అందరి కొరకు దహన బలి అర్పిస్తున్నాడట. అరుణోదయంలో లేచి. అలాగే ఆయన నిత్యము అలాగ చేయడం ప్రారంభించాడు. ప్రతి దినము ఉదయకాలంలో లేచి ఆయన వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఎన్ని గంటలు నిద్రలేస్తాం? 10 గంటలు నిద్రలేస్తుంటారు కొంతమంది. అరుణోదయంలో దేవునితో మాట్లాడలేనప్పుడు మనకు ఆ దినము దేవుని కాపుదల ఎలా ఉంటుంది? దేవుని ఆలోచనలు మనం అనుదినము పొందుకోవాలి. ప్రతి దినము దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేరాలి అంటే దేవుని వెంట నువ్వు నడవాలి. అలాగే లూకా సువార్త 22:31 మనం చదివితే ఇక్కడ ప్రభు అయిన యేసు చెప్తాడు. 22:31-32 సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అంటున్నాడు. చూసారా? సీమోను కొరకు యేసు ప్రభు ప్రార్థన చేశాడంట. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయడం. మరి సీమోను కొరకు యేసు ప్రభు ఆయన నమ్మకం విశ్వాసంలో పడిపోకున్నట్లు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నీ స్నేహితుల కొరకు, నీకు తెలిసిన వారి కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశామా? మన ప్రార్థనలన్నీ ఎట్లా ఉంటాయంటే మహాస్వార్థపూరితమైన ప్రార్థనలు. అవి ఎట్లుంటాయి? మన కుటుంబం కొరకే మొదట ప్రార్థన చేయము. ఒకవేళ చేశాము అంటే మన కుటుంబము మట్టుకే దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేసి దాంతో ముగించేస్తాడు. దేవుడు అటువంటి ప్రార్థనలు కొంతవరకు అంగీకరిస్తాడు. యోబు ఎప్పుడైతే తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడో యోబును రెట్టింపుగా ఆశీర్వదించాడంట. అంటే ఇతరుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడే నీకు రెట్టింపు ఆశీర్వాదం. నీ కొరకు, నీ కుటుంబం కొరకు మట్టుకే స్వార్థంగా ప్రార్థన చేస్తున్నట్లయితే దాని ఆశీర్వాదాలు కొంతవరకే ఉంటాయి. ఇతరుల సమస్యలు, ఇతరుల ఇబ్బందులు మనం ఎరిగి గ్రహించి వారి నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్ని బట్టి మనం దీవించబడతాం, మనం అభివృద్ధి పొందుతాం, మనం ఆశీర్వదించబడతాం. యోబు వలె స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం వల్ల యోబు రెండింతలుగా దీవించబడ్డాడట. మనకు పరిశుద్ధ గ్రంథాలు అన్నీ తెలుసు, కానీ మనం ప్రార్థన చేయం. మరి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సహాయము మనం ఎలా పొందుకుంటాము? ఒక్క ప్రార్థన ద్వారా మట్టుకే దేవుని దీవెనలు మన మీదకు వస్తాయి. హల్లెలూయా. తర్వాతగా మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ 6వ అధ్యాయము 18వ వచనం మనం చదువుదాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి. కాబట్టి సమస్త పరిశుద్ధుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. సమస్త పరిశుద్ధులు మనకు తెలిసినటువంటి మరి క్రైస్తవుల కొరకు, అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుని కొరకు మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల కొరకు, యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి నిమిత్తము మనము ప్రార్థించే వారిగా ఉండాలంట. మెలకువ కలిగి వారి కొరకు విజ్ఞాపన చేయాలి. పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలి వారి నిమిత్తం. హల్లెలూయా. ఎందుకంటే మరి క్రైస్తవులు ఎన్నో విధాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఆయన నామమును బట్టి నింద పాలవుతుంటారు, అవమానం పొందుకుంటారు, మరి ప్రతి విధమైన శోధనలో పడిపోతుంటారు. సాటి క్రైస్తవులు శోధనలో పడుతున్నారు, వారి కుటుంబం ఇబ్బంది పడుతుందంటే సంతోషించే క్రైస్తవులు ఈ దినాల్లో ఎక్కువైపోయినారు.
అరే వారికి మనం ఏ విధంగా మనం వారిని ఆదరించగలం, వారి పరిస్థితిని బట్టి మనం ఏ విధంగా ప్రార్థన చేయగలం, మరి వారికి ఒక మంచి ఆలోచన ఎలా ఇవ్వగలం అని ఆలోచించడం పక్కన పెట్టి, సాటి వ్యక్తి ఇబ్బంది పొందుతున్నాడు అంటే దాన్ని బట్టి వెనక నవ్వుకునే క్రైస్తవులు ఎక్కువైపోయారు. దేవుడు అంటున్నాడు వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి, సమస్త పరిశుద్ధుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి. చాలా మందికి ఇవి తెలియదు కాబట్టి మరి ప్రార్థన, క్లుప్త ప్రార్థనలు. నీకు మన ముందు ఎంతమంది కనిపిస్తారు క్రైస్తవులు, ఎంతమంది లోకానుసారంగా తిరుగుతూ పాపములో ఉంటూ ఆ, వారు సరైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం ఎదగకుండా శోధనల్లో ఎంతమంది మన క్రైస్తవులు కనిపిస్తుంటారు. వారి నిమిత్తం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? వారి నిమిత్తం ఒక క్షణమైన ఒక భారం నీ హృదయంలో కలిగిందా? ఎంతసేపటికి స్వార్థం, నేను నా కుటుంబం, నేను నా ఇల్లు, ఇదే నేను నా సమస్యలు, ఈ విధంగా మనం అనుకుంటూ బ్రతికే స్వార్థ జీవితం కంటే బ్రతకుండడం బెస్ట్. పౌలు గారు అంటారు బ్రతుకుట క్రీస్తు, బ్రతుకుతే దేవుని పని చేస్తూ బ్రతకాలి, లేకపోతే ఏంటి బెస్ట్ అంట, చావైతే మేలు అన్నాడు. కాబట్టి మనకు 100 జన్మలు ఏమి లేవు, ఉండేది ఒకే ఒక జన్మ, ఒకే ఒక జీవితం. ఈ ఒకే ఒక జీవితంలో నువ్వు ప్రార్థనా పరుడిగా తయారయ్యి దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థించలేనప్పుడు దేవుడు మంచి ఫలాలు ఫలించని చెట్టును ఏం చేస్తాడంట, నరికి అగ్నిలో వేస్తాడు. ఎక్కడ? ఆరిన అగ్ని అయిన నరకంలోకి వేస్తాడు. పరిశుద్ధుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలంట. పరిశుద్ధుల అవసరతలు మనం తెలుసుకోవాలి, ఒకరొకరు సమస్యల గురించి గ్రహించి వారి నిమిత్తము మొరపెట్టి దేవుని ఆలోచనలు వాళ్ళకి చెప్పాలి. హల్లెలూయా. తర్వాతగా మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం చూద్దాం. మరియు నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి. హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నారు? వాక్యం చెప్పేటప్పుడు ధైర్యంగా నేను ప్రకటించేందుకు మరి నా నిమిత్తము ప్రార్థన చేయండి అయ్యా, నా గురించి ప్రార్థన చేయండి, మొరపెట్టండి అంటున్నాడు. హల్లెలూయా. కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-4 వచనాల దాకా మనం చదివితే అక్కడ కూడా ఏమంటాడంటే, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. దైవజనుల నిమిత్తము ప్రార్థన చేయనంత పాపం ఇంకోటి లేదు. దైవజనుల కొరకు మనము భారంగా ప్రార్థన చేయాలి. దైవజనులు మన నిమిత్తము వారు శోధించబడతారు, మన నిమిత్తము సమస్యలు ఎదుర్కొంటారు, మన కొరకు వారు ప్రార్థించి వారు తమను తాము త్యాగం చేసుకుంటుంటారు. నేను చెప్పేది నిజమైన సేవ చేసే దైవజనుల గురించి. లోక ప్రకారంగా లగ్జరీగా బ్రతుకుతుంటారు కొంతమంది, వాళ్ళని పక్కన పెట్టండి. నేను చెప్పేది ఏంటంటే నమ్మకమైన సేవ చేస్తున్న దైవజనులు అనేకులు ఉన్నారు. అనేక మంది నిజమైనటువంటి సేవ చేసే సేవకులు ఉన్నారు. అట చేయని సేవకులు కూడా మారాలని ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా మారు మనసు పొందుకొని వాళ్ళు దేవుడు అప్పగించిన బాధ్యతలో వారు జాగ్రత్తగా నడవాలని దైవజనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దైవజనులు పాపంలో పడిపోయినప్పుడు, దైవజనులు మరి లోకంలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని చూసి మరి చూడు ఇంతకాలం వాక్యం చెప్పాడు, చూడు ఎట్టయిపోయాడు అని చెప్పని వాళ్ళ గురించి మనం మాట్లాడడం కాదు, కానీ వాళ్ళ గురించి అసలు నువ్వు ప్రార్థన చేసావా? దైవజనుడు పడిపోయాడంటే దానికి నీకు తెలిసిన దైవజనుడైతే దాన్ని బట్టి నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు. ఆ దైవజనుడి ద్వారా నువ్వు దీవించబడ్డావు, ఆ దైవజనుడు పాపంలో పడిపోయినప్పుడు నువ్వు ప్రార్థన చేసావా? అతను బాగుండాలని ప్రార్థన చేసావా? అతను మారు మనసు పొందుకోవాలని ప్రార్థన చేసావా? వాళ్ళు పొందుకున్నారో లేదు, మొట్టమొదట నువ్వు దైవజనుల నిమిత్తం ప్రార్థన చేయాల. దైవజనులు ధైర్యంగా
అపవాదిని ఎదుర్కొని వారు వారి పరిచర్యలు ముందుకు కొనసాగాలని చెప్పి ప్రార్థన చేయాలి. వారిని వారి కుటుంబంని దుష్టుడు తాకకుండా ఉండే రీతిగా వారి కుటుంబం చుట్టూ కంచె వేయబడాలని ప్రార్థన చేయాలి. ఆ విధంగా దైవ సేవకుల కొరకు ఆయా ప్రాంతాల్లో ఎంతో కఠినమైన పరిస్థితుల్లో మనము చేయలేని సేవలు కూడా వాళ్ళు చేస్తున్నారు. వారు అనేక శ్రమలు పొందుకుంటున్నారు దైవ సేవకులు. నాకేం పట్టింది, నేను నా సమస్య అనే విధంగా మనం బ్రతుకుతూ ఉంటే అటు వారి కొరకు మనం ప్రార్థన చేయలేకపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి నీకు తెలిసిన దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకొని వారి నిమిత్తం ప్రార్థన చేయి. తెలియని వారి కొరకు కూడా అయ్యా వారిని కూడా దీవించండి అని చెప్పి వారి అవసరాల నిమిత్తం ప్రార్థన చేయండి. దైవజనుల కొరకు ప్రార్థన చేయాల్సింది మన బాధ్యత. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగింది దాక. తర్వాతగా మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, మొదటి 2 వచనాలు, మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒక హెచ్చరిక పాస్ చేస్తున్నాడు. ఏమని? పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, నీవు నీ జీవితంలో దేవునియందు భక్తి కలిగి పరిశుద్ధంగా ఉంటూ నెమ్మదిగా సుఖంగా నువ్వు జీవించాలి అని అంటే నువ్వేం చేయాలంట? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాల, అధికారుల కొరకు ప్రార్థన చేయాల. హల్లెలూయా. కాబట్టి మనుషులందరి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మనుషులుగానే చూడరు చాలా మంది. అసలు మనం ఒకేసారి ఎక్కడ పరలోకంలో వీధుల్లో తిరుగుతున్న విధంగా ఏ మనిషిని పట్టించుకోకుండా మరి పరధ్యానంగా వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, మేము పరలోకం నుంచి దిగిన దేవదూతలము, మాకు వేరే వాళ్ళ విషయం మాకు అక్కర్లేదు అనే విధంగా భావిస్తుంటారు. కొంతమంది ఏంటంటే, దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి వేరే వాళ్ళ సంగతి నాకెందుకు. దేవుడు అంటున్నాడు, వేరే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు సుఖంగా నెమ్మదిగా బ్రతకలేవు. అది అంటే దానివల్ల నీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి, నీ జీవితంలో సమస్యలు ప్రారంభమవుతాయి. నువ్వు సుఖంగా నెమ్మదిగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? నువ్వు సుఖంగా, నీ జీవితంలో సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, దేవునియందు సంపూర్ణ భక్తి ఉండదు, మాన్యత ఉండదు. చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో ఎందుకు నెమ్మది, సుఖము, మరి దేవుని యందు భయము, భక్తి తగ్గిపోతుంటదంటే వాళ్ళ ప్రార్థన జీవితాలు తక్కువైపోయినాయి. వాళ్ళు మనుషులందరి కొరకు ప్రార్థన చేసే మనస్తత్వాలు లేవు. రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు, దేశ నాయకుల కొరకు మనము ప్రార్థన చేయాలంట, విజ్ఞాపన చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, యాచనలు చెల్లించాలి. మరి ఇవి ఎప్పుడైనా మనం చేస్తున్నామా? నాకు ఇవన్నీ తెలీదు, నాకేదో యేసయ్యా నీకు వందనాలు, ఈరోజు ఉదయం ఇచ్చావు, నీకు స్తోత్రం, ఆమేన్. కొంతమందికి అది కూడా ప్రార్థన ఉండదు, లేచి పరిగెత్తి వెళ్ళిపోతుంటారు. కానీ సెల్ ఫోన్తో మటుకు గంటలు గంటలు కూర్చుంటారు, దినమంతా కూర్చోమనే కూర్చుంటారు. వాళ్ళకి ఇష్టమైన వాటి దగ్గర, ఇష్టమైన పనుల దగ్గర సమయం ఎంత పోతుందో కూడా తెలియదు. అంటే ప్రార్థన మీద ఆసక్తి తగ్గిపోతా ఉంది, వారి పనుల మీద ఆసక్తి. మనం ఉద్యోగాలు చేసే వాళ్ళ గురించి నేను చెప్పలేదు. ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, దాంతోపాటు దేవుడు అప్పగించిన బాధ్యత కూడా మనం నెరవేర్చాలి. దేవుడు అప్పగించిన ఈ ప్రార్థన అనేది మనం మనసులో చేయాలి ఖచ్చితంగా. కాబట్టి మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ కంటికి కనపడే ప్రతి మనిషిని, దేవా ఈ వ్యక్తిని రక్షించు, ఈమెను రక్షించు, వారిని దర్శించు అని నీ కంటికి కనపడే వాళ్ళందరి నిమిత్తం నువ్వు మనసులో ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనుషులందరూ కొరకంటే మనుషులు, మనకు కనపడే మనుషులే మనుషులు. అలాగే నువ్వు ఎక్కడ
మనుషులు చూస్తున్నాను, టీవీలో న్యూస్లో చూస్తున్నావు మనుషులు, లేదా ఇతర దేశాలు జరుగుతున్న విషయాలు చూస్తున్నావు. దేవా దర్శించండి, వారిని ఆశీర్వదించండి అని మనుషులందరి కొరకు, వారి యొక్క సమాధానం కొరకు, వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశం యొక్క రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మరి అధిపతుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారందరికీ తెలివి జ్ఞానం కలిగి చక్కని పరిపాలన వాళ్ళు ఇవ్వాలి. ప్రజలకి ఉపయోగకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి సేవ వాళ్ళు చేయాలి అని మనము వీరి నిమిత్తం ప్రార్థన చేస్తే మనకేమవుతుంది? చాలా మంది ఒక అడిగే ప్రశ్న ఇదే, ప్రార్థన చేస్తే నాకేం వస్తుంది? ప్రార్థన చేయడం వల్ల దేవుడు అంటున్నాడు, నీకు నెమ్మది సుఖము కలుగుతుంది. నీకు దేవునియందు భయము భక్తి మాన్యత కలిగి నువ్వు నీకు ఒక గౌరవం మర్యాదలు వస్తాయి సమాజంలో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ప్రార్థన చేయడం వల్లనే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు, అన్ని విషయాల్లో దీవించబడతావు. హల్లెలూయా. అట్టి ప్రార్థన చేయలేని వాళ్ళు మరి ఎలా ఉంటారు? దానికి విరోధంగానే ఉంటారు. అట్టి ప్రార్థన అనుభవాలు, ప్రార్థన జీవితం లేని వారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రార్థన చేయాలి. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, మళ్ళీ ఇంకోసారి మనం మాట్లాడతాం దాని విషయంలో. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, సమయం గడిచిపోతుంది కనుక. స్తోత్రం మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. అనేక అంశాల గురించి మేము ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం, కానీ తండ్రి మరి ఆ జ్ఞానం లేక మేము ప్రార్థన చేయలేకపోతున్నాం తండ్రి. కనీసం మా కొరకు మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, ప్రభుత్వ సమయం గడపలేకపోతున్నాం. అయ్యా తండ్రి, మా నిమిత్తం మేము ప్రార్థన చేయాలి. మా కుటుంబం, మా రక్త సంబంధికులు, మా స్నేహితులు, వారి నిమిత్తం మేము ప్రార్థన చేయాలి తండ్రి. పరిశుద్ధుల కొరకు మేము ప్రార్థన చేయాలి, దైవజనుల కొరకు మేము ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, ప్రభుత్వ అధికారుల కొరకు మేము ప్రార్థన చేయాలి తండ్రి. అట్టి కృప మాకందరికి మీరు దయచేసి నైనా తండ్రి, మరి ఇంకా వాక్యాలు మీరు చెప్పారు, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేము నిమిత్తం ప్రార్థన చేయండి అని నైనా తండ్రి. ఈ విధంగా ప్రతి పరిస్థితి నిమిత్తం నైనా మేము ప్రభు సన్నిధికి తీసుకొచ్చి ప్రార్థించేవారిగా, ప్రార్థనలో గడిపే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి, ప్రార్థన భారం మాలో ఉంచండి నైనా తండ్రి. ఆ విధంగా శిష్యులకు ఏ విధంగా మీరు ప్రార్థన చేయడం నేర్పించారో మాకు ప్రార్థన నేర్పించి క్రమమైన రీతిలో ప్రభు వెంట మేము నడిచే అనుభవాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.